మీకు డబ్బులు ఎక్కడేమ్మా దీన్ని కొనడానికి? ఇప్పుడు గుడి పరిస్థితి ఎలా ఉంది మరి? గుడి పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు ఈ గరక సమర్పణ కార్యక్రమం శ్రీ పోతుల పేరంటాలమ్మ గారు పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి ఆకర్షితురాలై వయసుతో సంబంధం లేకుండా ఆవిడ ఒక తరాన్ని చూసిన వ్యక్తి. అయితే ఎన్నో ఎలక్షన్లో, ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో పరిపాలనలో చూసిన ఆమె ఈయన భావజాలానికి ఆకర్షితురాలై ఇలాంటి నాయకుడు వస్తే రేపటి తరమైనా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ గ్రామదేవత ఏగులమ్మ తల్లికి ఈయన విజయాన్ని సాధిస్తే నేను గరగన సమర్పించాలని ఒప్పుకోవడం, అదేవిధంగా పిఠాపురం ప్రజల ఆశీస్సులతో, రాష్ట్ర ప్రజల అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఘన విజయాన్ని సాధించడం, డిప్యూటీ సీఎంగా నిలబడటం జరిగింది. అయితే అనుకున్న తడుగునే చేసేంత మూలధనం ఆవిడ దగ్గర లేకపోవడం వల్ల ఈ సంవత్సర కాలంగా ఆమె పెన్షన్లో కొంతగా పొదుపు చేస్తూ ఈరోజు ఈ గరగ సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. 27,000 రూపాయలతో గరగను తీయించి అమ్మవారికి సమర్పించారు. అయిపోయినాడు బాబు. నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి. నేనే వద్దాం అనుకున్నా, కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా. యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈరోజు, కానీ నేను వస్తే మొత్తం గోల అయిపోద్ది, మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి సరే మామగారిని పిలుచుకుందాం. సార్ మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా, ఇది మీరు బ్యాంకులో వేసుకోండి 50,000 రూపాయలు. ఇదేమో మీకు చీర, ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది. మీరు 20,000 ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను. ఇంకా మీకు ఇందులో పెట్టానా ఈ రెండు?